నేను యూఎస్ వచ్చేసి దగ్గరగా ఇట్స్ బిన్ లైక్ ఒక 20 days అవుతుంది, 20 to 25 days. మీరందరూ చాలామంది చూసే ఉంటారు ఇండియా టు యూఎస్ఏ వ్లాగ్. చూడనట్టయితే అది కూడా చూడండి. లైక్ ఐ వర్క్ వెరీ హార్డ్ ఆన్ దట్. ద థింగ్ ఈజ్ నేను ఎంతైతే ఎక్సైట్మెంట్తో యూఎస్ఏలోకి అడుగుపెట్టానో దానికి డబల్ డిస్కరేజ్మెంట్, అంటే అది డిస్కరేజ్మెంట్ అంటారో లేకపోతే ఒక వార్నింగ్ లాగా అనుకోవాలో, లేక ఓకే నీ డెస్టినేషన్కి రీచ్ అయ్యో ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు దాని గురించి ఆలోచిస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఆ మూమెంట్లో అది ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది అన్న మూమెంట్ అనమాట అది. ఇట్ ఈస్ ఏ వెరీ స్ట్రెస్డ్ అవుట్ మూమెంట్ అనమాట. అసలు నిద్ర పట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా జర్నీ గురించి తెలియాలి. మీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే లైక్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆన్ August 24th ఎర్లీ మార్నింగ్ 4కి హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ నుంచి దుబాయ్కి, తర్వాత దుబాయ్ నుంచి హౌస్టన్కి, హౌస్టన్ నుంచి మినియాపోలిస్ నుంచి మినోమినీకి లైక్ మా ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఐ లవ్ టు డూ వ్లాగింగ్ అనమాట. నాకు కంటెంట్ క్రియేషన్ అన్నా, వ్లాగ్ చేయడం అన్నా ఇదంతా నాకు చాలా ఇష్టం. సో బేసిక్గా ఓకే వీఆర్ గోయింగ్ టు యూఎస్ఏ, ఒక ట్రావెల్ వీడియో చేద్దాము, మనకు కూడా కొంచెం పుష్ ఉంటుంది యూఎస్ఏ అంటే, అందరూ లైక్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ అస్ అది అని చెప్పి అనుకొని ఐ స్టార్టెడ్ మేకింగ్ మై వ్లాగింగ్ అనమాట. హౌస్టన్ దాకా బాగానే వచ్చాను అనమాట. ఎప్పుడైతే హౌస్టన్లో ఇమిగ్రేషన్ అయిపోయిందో ఐఎమ్ లైక్ వెరీ మచ్ రిలాక్స్డ్ అనమాట. ఫుల్ చిల్ అయిపోయా. అమ్మాయి ఇంక ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ మై అఫీషియల్ ఎంట్రీ టు ద యూఎస్ఏ. ఇక మనకి తిరుగులేదు అది ఇది అనుకొని, అంటే నేను కేర్లెస్ గా ఉన్నాను అనట్లేదు, కానీ కొంచెం రిలాక్స్ అయిపోయా, టెన్షన్ తగ్గింది. అప్పటిదాకా నాకేంటంటే లైక్ ఈ వ్లాగ్ చేయాలి, ఏదన్నా క్యాప్చర్ చేయాలి, ఫుటేజ్ అవుతుందా లేదా, మంచి రికార్డ్ అవుతున్నాయా లేదా, ఇదొకటి. ప్లస్ ఇమిగ్రేషన్. ఇంకొకటి ఏమైందంటే మాకు మధ్యలో నేను వెళ్ళిన ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా గానీ బోర్డింగ్ పాస్ చూడగానే ఆర్ యూ ట్రావెలింగ్ ఫస్ట్ టైం అంటున్నారు. వెన్ డిడ్ యూ బుక్ యువర్ ఫ్లైట్, ఎవరితో బుక్ చేయించుకున్నావు, నువ్వు ఏ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నావు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట ఎవ్రీ ఎయిర్పోర్ట్ లో. లైక్ హైదరాబాద్ లో అడిగారు ఇమిగ్రేషన్ లో, దుబాయ్ లో అయితే అడిగి అతను ఏమన్నాడంటే నీ బోర్డింగ్ పాస్ మీద SSS అని ఉంటుంది, లైక్ ఐ విల్ షో టు యూ. హౌస్టన్ దాని మీద కింద SSS అని ఉందా, 4SS. నీకు దీని మీనింగ్ ఏంటో తెలుసా అని చెప్పి అన్నాడు. ఐఎమ్ లైక్ నేను అసలు ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం, నేను డొమెస్టిక్ కూడా ట్రావెల్ చేయలేదు ఇంతవరకు ఇండియాలో. సో ఇతనేంటి నన్ను అడుగుతున్నాడు అనుకుని ఓకే నాకు తెలియదు అని చెప్పి అన్నాను. దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ సెక్యూరిటీ చెక్. సో యు ఆర్ గోయింగ్ టు సెకండరీ సెక్యూరిటీ చెక్. నీకు చాలా ఇబ్బంది అవుతుంది యూఎస్ఏలో. నాకు తెలియట్లేదు నువ్వు నీకు ఎలా వచ్చిందో ఏంటి అని చెప్పేది, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అది అని చెప్పి అన్నారు. పక్కకు పిలిచి మొత్తం షూస్ ఇప్పేసి బ్యాగ్, ఎలక్ట్రానిక్స్ అన్ని చెక్ చేయించి చివరికి గుడ్ లక్ అని చెప్పారు. ఇక నాకు ఈ దుబాయ్ దాకా బాగానే వచ్చానులే, కానీ దుబాయ్ నుంచి హౌస్టన్ దాకా 15 గంటలు అనమాట. ఇట్ వాస్ అ లాంగెస్ట్ జర్నీ. ఇండియా టు యూఎస్ఏ వ్లాగ్ చూసినట్టయితే అర్థమైంది. అదంతా కూడా ఒక స్ట్రెస్ఫుల్, ఒక 15 గంటలు ఈ సెకండరీ ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అనే దాని గురించి ఆలోచిస్తూ ఐఎమ్ లైక్ స్ట్రెస్డ్ అవుట్. కానీ హాస్టల్కి వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఒక 3 questions అడిగినారు. విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు, యూనివర్సిటీ అడ్రస్ అడిగారు, అండ్ I-20 అడిగారు. లైక్ I-20 మనం సైన్ చేసి ఫిజికల్ గా సైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో అది ఇచ్చేసాను. ఇంకా అంత ఇమిగ్రేషన్ అయిపోయింది. నాకు అసలు తెలియలేదు అది ఇమిగ్రేషన్ అని. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మినియాపోలిస్ కి ఫ్లైట్. లైక్ ఈ మినియాపోలిస్ అనేది మిన్సోటా అనే స్టేట్ లో ఉంటది. మిన్సోటా అనేది విస్కాన్సిన్ లైక్ దగ్గర బోర్డర్ ఉంటది కదా, లైక్ ఆంధ్ర తమిళనాడు ఆర్ ఆంధ్ర కర్ణాటక. ఇప్పుడు మనకి హైదరాబాద్ కి బెంగళూరుకి ఎట్లా వెళ్తామో ఇక్కడ మినియాపోలిస్ కి విస్కాన్సిన్ స్టేట్ కి అంత లైక్ అలా ఉంటది అనమాట. మినియాపోలిస్కి వెళ్ళడానికి డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా ఫోన్ లో లైక్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఐ హ్యావ్ టు మేడ్ సమ్ షార్ట్స్. లైక్ ఫ్లైట్ దిగిన తర్వాత నేను ఒక ఎండింగ్ అనేది ఇవ్వాలి కదా, మీకు ఆ బ్లాగ్ చూసినట్టయితే అర్థమైంది. ఆ ఎండింగ్ ఇవ్వడానికి 2 equipments యూజ్ చేసిన. లైక్ ఒకటి గోప్రో, ఒకటి ఐఫోన్ అనమాట. సో రెండిట్లో ఛార్జింగ్ లేదు. గోప్రోలో ఐఫోన్లో రెండిట్లో ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఇట్లా పైన అవి ఉంటాయి కదా ర్యాకర్స్ అంటారు లేకపోతే ఏమంటారు నాకు తెలియదు, కానీ ఆ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా, వాటిలో పెట్టి ఆ తర్వాత నేను హెల్ప్ అడిగాను అనమాట. నాది ఇట్లా ఛార్జింగ్ లేదు, అందులో నా పవర్ బ్యాంక్ ఉంది, కొంచెం నా బ్యాగ్ ఇస్తారంటే వాళ్ళు ఇచ్చారు. నేను నా కాళ్ళ మధ్యలో లైక్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. లైక్ నా కాళ్ళ మధ్యలో పెట్టుకున్నా కింద. జిప్ ఓపెన్ చేసి లైక్ పవర్ బ్యాంక్ తీసాను. పవర్ బ్యాంక్ తీసి కొన్ని లైక్ ముందు ఛార్జింగ్ పెట్టుకున్నాను, కొంచెం రికార్డ్ చేసుకుంటున్నాను. అంత బాగానే అవుతుంది. సో ఈ గ్యాప్ లో ఏమైందంటే బోర్ కొట్టేసి ఏదన్నా మూవీ చూడబుద్ది అయింది. జిప్ తీసి ల్యాప్టాప్ బయటికి తీసాను. కానీ నాదేంటంటే 2 మిస్ అయినాయి. హౌస్టన్ ఫ్లైట్ లో వచ్చేసి నాది ఇయర్ ఫోన్స్ మిస్ అయిపోయింది. ఇక అదేముంది ఒక 1000 రూపాయలే అనుకుని లైట్ తీసుకున్నాను. ఈ మినియాపోలిస్ డొమెస్టిక్ ఫ్లైట్ లో నావి ఇయర్ ఫోన్స్ పోయినాయి అని చెప్పి
నాకు అర్థమయ్యి నావి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి అనమాట యాపిల్వి, తీయడానికి ఆ జిప్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నాకు మరి అది ఇంకా తెలిసి పెట్టానో లేకపోతే తెలియక పెట్టానో తెలియదు కానీ నా వాల్యుబుల్ ఐటమ్స్ మొత్తం ఒక దాంట్లో పెట్టుకున్నాను అనమాట. లైక్ స్లింగ్ బ్యాగ్ అంటారు కదా, ఇట్లా వేసుకుంటారు. దాంట్లో నావి పర్స్లో నేషనల్ ఐడీస్, నాది 4x కార్డు, $300 క్యాష్, మన SBI ATM, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ పర్స్. ఆ పర్స్ అందులోనే ఉంది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ లైక్ నేను ఫ్లైట్ ఎక్కి ఒక 2 days ముందు మా ఇంటికి వచ్చి ఒకటి సిల్వర్ చైన్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇయర్ ఫోన్స్, ఇది ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా నేను వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసానని, సో ఆ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవన్నీ అందులోనే పెట్టుకున్నా. సో ఈ ఇయర్ ఫోన్స్ తీయడానికి అది కొంచెం బయటకు తీసి జిప్ ఓపెన్ చేసి, అంటే అది ముందు జిప్ లో ఉంటుండే, ఆ జిప్ ఓపెన్ చేసి దాన్ని బయటకు తీసి అందులో ఇయర్ ఫోన్స్ తీసి మళ్ళీ అందులో పెట్టి బ్యాగ్ జిప్ వేయడం మర్చిపోయాను. మరి నెగ్లెక్ట్ చేశాను, నాకైతే గుర్తులేదు. కానీ నేను మళ్ళీ ఇయర్ ఫోన్స్ దాంట్లోనే పెట్టాలి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసినట్టున్నా. జిప్ వేయాలి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మూవీ చూస్తున్నాను. ఏమయ్య చేసేవే మూవీ, పేరు కూడా ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే ఏమయ్య చేసావే అనే మూవీ చూస్తూ నా వాల్యుబుల్ థింగ్స్ అన్ని మాయమైపోయినాయి అనమాట. చూసేలోపు లైక్ ఫ్లైట్ ఆల్రెడీ కొంచెం దగ్గరకు వచ్చేసింది, ఇంకా ల్యాండింగ్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా ఫటాఫట మొత్తం బ్యాగ్ లో పెట్టేసుకొని ఆ బ్యాగ్ ని ఏం చేశానంటే నా కాళ్ళ కింద ఇలా పెట్టుకున్న దాన్ని ఇలా రొటేట్ చేసేసా స్పీడ్ గా జిప్ చేయడానికి. అది ఏమైపోయిందంటే నా స్లింగ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి అది నా ముందు సీట్ కిందకి వెళ్ళిపోయింది. నాకు అది లక్కీగా, మరి నాకు లాజికల్ గా ఎలా గుర్తుందో లేకపోతే మనకి ఒక వస్తువు పోయింది అన్నప్పుడు అసలు మనం గుర్తు తెచ్చుకుంటాం కదా పాస్ట్ ఫ్యూ అవర్స్ లో ఏమైంది, అసలు ఎక్కడ ఏం జరిగింది, అసలు ఏం చేసాము అని చెప్పి గుర్తు తెచ్చుకుంటాం కదా. అలా నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు ఈ సీన్స్ అన్ని గుర్తొచ్చినాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే వీడియో రికార్డింగ్స్ అవన్నీ తీసి చూసాను అసలు ఎక్కడ ఏంటి అని చెప్పి. అందులో కూడా ఒక చిన్న బిట్ లో నాకు దొరికింది అనమాట, అది అలా పడిపోయినట్టు. అది చూసి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అండ్ అది నాకు ఇంకో రకంగా ఎలా యూజ్ అయిందంటే ఆ ఫుటేజ్ ఐ సెండెడ్ టు ద లైక్ యునైటెడ్ ఎయిర్లైన్స్. సో నేను వచ్చింది యునైటెడ్ ఎయిర్లైన్స్ లో డొమెస్టిక్ ఫ్లైట్. ఆ యునైటెడ్ ఎయిర్లైన్స్ కి సెండ్ చేసి అట్లా యూజ్ అయింది. బేసిక్ ఒక ప్రూఫ్ లాగా బ్యాగ్ నాదే, ఆ స్లింగ్ బ్యాగ్ నాదే అన్నట్టు. ఎక్కడున్నాం మనం, ఇలా తిప్పేశాను. నేను జిప్ వేసేసుకొని ఇంకా అది నాకు తెలియదు కదా అక్కడ ఆ మూమెంట్ లో అది పడిపోయినట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా ఇంకా అక్కడ పడిపోయింది. నేను జిప్ వేసుకొని ఐఎమ్ లైక్ ఇంకా నేను మా ఫ్రెండ్ వస్తున్నాడు అనే ఎగ్జైట్మెంట్ తో మొత్తం కిందకి వెళ్ళిపోయి, నా దరిద్రం ఏంటంటే వాడు కనీసం వాడి చైన్ గురించి అక్కడ అడగలేదు. సో హీఈస్ ఆల్సో వెరీ మచ్ ఎగ్జైటెడ్ అనమాట నేను వస్తున్నాను అని చెప్పి. ఫ్రెండ్ వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు, ఇంకా ఫుల్ ఖుష్ అనమాట. కార్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా మమ్మీ కాల్ చేసింది, మా డాడీ కాల్ చేశాడు, అండ్ రిలేటివ్స్ అందరు కాల్ చేశారు. సో ఇంకా రూమ్ కి వచ్చాను భయ్. సేమ్ ఇదే రూమ్, అంటే ఈ పక్కన మా ఫ్రెండ్ రూమ్ ఉంటుంది, ఇది నా రూమ్ అనమాట. సో ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని లైక్ ఫ్రెష్ అప్ అయ్యి ఇండియా టు USA వ్లాగ్ చూసినట్టయితే దెర్ ఇస్ ఏ గాయ్ కాల్డ్ శ్రీరామ్ అనమాట ఫ్రెండ్. మేమిద్దరం కలిసి వచ్చామన్నమాట. శ్రీరామ్ కి తేజ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. ఆ తేజ అనేవాడు ఇక్కడికి వచ్చాడు అనమాట. వచ్చి లైక్ ఎలా అయింది జర్నీ ఏంటి అది ఇది కనుక్కున్నాడు. ఇంటర్నేషనల్ రోమింగ్ అనేది లైక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ డేకి 1000 రూపీస్ అలా రీఛార్జ్ చేయించుకోవాలి. సో ఇట్స్ లైక్ మింట్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి. ఇద్దరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి కదా, కొంచెం మీకు అప్డేట్ లో ఉంటారు. కాలేజ్ నుంచి ఇది కానీ అది కానీ అన్ని వస్తూ ఉంటాయి. US నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ. రాగానే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అప్ టు యువర్ ఫోన్ నెంబర్ అనమాట. నీ SSN నెంబర్ కి కానీ ఆర్ నీ లీజ్ కి కానీ ఆర్ కాలేజ్ లో బ్లూ కార్డ్ లైక్ ID కార్డ్ కి కానీ, అంటే తర్వాత అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్స్ అప్డేట్ చేసుకోవచ్చు. కానీ US రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే US సిమ్ తీసుకోవడం. తేజ ఏం చెప్పాడంటే నేను ఈ సిమ్ యాక్టివేట్ చేస్తాను, మీకు మింట్ సిమ్ వేస్తాను, ఒక 3 months దాకా ఫ్రీ డేటా ఉంటుంది, $54 కట్టాలి. నెట్వర్క్ వచ్చేసరికి మింట్ సిమ్ అనమాట. సో ఆ మింట్ సిమ్ ని ఈ సిమ్ లో కన్వర్ట్ చేసేసి ఇంకా పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి నువ్వు చేస్తావా లేకపోతే నేను చేయమంటావా అని అడిగాడు తేజ. ఐఎమ్ లైక్ నేను చేస్తాను, నా దగ్గర 4x కార్డ్ ఉంది, కార్డ్ చూద్దామని చెప్పి ఐఎమ్ సెర్చింగ్ ఫర్ థింగ్స్ అనమాట. లైక్ మొత్తం ఇంకా బ్యాగ్ తీసాను. ఫస్ట్ నాకు ఆ స్లింగ్ బ్యాగ్ కనిపించలేదు, అక్కడ నాకు టెన్షన్ వేసింది. ఇక్కడ ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు ఎతికినా అదే బ్యాగ్ కదా. ఐ పుట్ ఆల్ మై ఎలక్ట్రానిక్స్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ ఉంటే కాలేజ్ బ్యాగ్. సో కాలేజ్ బ్యాగ్లోనే ఉంటాయి కదా అని చెప్పి ఎంత ఎతికినా కానీ కనబడట్లేదు. ఒక చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం ఎతికిన తర్వాత. మెల్లిమెల్లిగా ఐ గాట్ టు రియలైజ్ దట్ ఏంటి ఇప్పుడే వచ్చాం కదా, ఇప్పుడే ఏంటి అసలు ఇలా జరుగుతుంది ఏంటి, ఇది కనపడట్లేదు ఏంటి అనే టెన్షన్ అనే ఒక ఇది స్టార్ట్ అయింది అనమాట నా మైండ్ లో. మొత్తం ఎతికిన తర్వాత లోపల నుంచి ఒక తెలియని నీరసం వచ్చేసింది. ఐఎమ్ బ్రీతింగ్ హెవీలీ అనమాట. వీళ్ళు వచ్చి ఏమైంది అని అడుగుతున్నారు. నేను చెప్పా ఇట్లా నాది మొత్తం ఇందులో పెట్టుకున్నాను, స్లింగ్ బ్యాగ్ కనిపించట్లేదు అనగానే వాళ్ళు ఇంకా అరే అసలు నీకు బుద్ధి ఉందా లేదా,
అన్నీ ఒక దాంట్లో ఎట్లా పెట్టుకున్నా కూడా నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉంటే నువ్వు యుఎస్ వచ్చిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఇప్పుడే ఇక్కడ యుఎస్ లో ఎవరికి ఏం జరిగినా కూడా లైక్ వాళ్ళని కూడా ఇంటర్లింక్ చేసుకుంటారు కదా, ఎందుకంటే అందరు వచ్చింది ఇక్కడ కష్టపడడానికి. దే నో దట్ పెయిన్ అనమాట. ఎత్తుకు అసలు ఎక్కడ పెట్టుకున్నావు ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఐఎమ్ లైక్ నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఆల్రెడీ. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నా స్లింగ్ బ్యాగ్ కనిపించట్లేదు, అందులో నా మొత్తం ఉన్నాయి. మా వాడిది చైన్ ఉంది, నావి డాలర్స్ ఉన్నాయి, మెయిన్లీ 4x కార్డ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే వెంటనే 4x కార్డ్ని డిజేబుల్ చేశానులే కానీ చిన్న టెన్షన్ అనమాట. అమెరికా అంటేనే ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఎట్లన్నా అవ్వచ్చు. నా మనీ మొత్తం అందులోనే ఉన్నాయి. అందులో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ అనమాట. ఇప్పుడు రాగానే ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు, లేకపోతే ఇనిషియల్ ఖర్చులు కానీ కనీసం హ్యాండ్ క్యాష్ కూడా నేను వేరే దాంట్లో పెట్టుకోకుండా మొత్తం అందులోనే పెట్టుకునేసరికి నాకు ఇంకా ఐ మీన్ టు లైక్ ఒక కైండ్ ఆఫ్ ఒక 1 hour డిప్రెషన్లోకి వెళ్ళి తర్వాత మా ఫ్రెండ్ పడుకున్నాడు ఆల్రెడీ. అదేంటంటే నైట్ టైం వచ్చి పిక్ చేసుకున్నాడు కాబట్టి 1-2 అయింది. పడుకుని పోయాడు. నేను వాడిని లేపి ఇలా అయిందిరా అంటే ఒకసారి యునైటెడ్ ఎయిర్లైన్స్ కాల్ చేసి చెప్పు అయిందేదో అయింది, దొరికే ఛాన్స్ ఉంది ఇంకా మనకి అని చెప్పి అదొకటి చెప్తే ఓకే ఫైన్ అని చెప్పి యునైటెడ్ ఎయిర్లైన్స్ కి కాల్ చేశాను అనమాట వెంటనే. ఐ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు మినియాపోలిస్. యునైటెడ్ ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ నెంబర్ చెప్పి ఈ ఫ్లైట్ లో ఐ లాస్ట్ మై వాల్యుబుల్ థింగ్స్ అనమాట. నేను ఒక స్టూడెంట్ ని, ఇండియా నుంచి వచ్చాను, మై లైఫ్ ఈజ్ ఇన్ దట్ అది ఇది అని చెప్పాను. ఈజ్ లైక్ సింపుల్ గా ఒకటే మాట అన్నాడు. యూజువల్లీ ద ప్రాసెస్ ఈజ్ వెన్ యూ లాస్ట్ ఎనీ ఐటమ్ యూ హ్యావ్ టు ఫిల్ ద లాస్ట్ ఐటమ్ ఫార్మ్. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ ప్రాసెస్ టు 30 days. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైనా తిడదామా అంటే ఇంకా ఇప్పుడు తిడితే అది పోయింది వెనక్కి వస్తుంది అంటే తిట్టగలం. సో ఐమ్ లైక్ ఓ మై గాడ్ అసలు ఇప్పుడు ఏం చేయాలి, ₹1 లేదు మన దగ్గర. పోనీ ఓకే మా ఫ్రెండ్ అప్పటికి అన్నాడు టెన్షన్ పడకు ఏం కాదు చూసుకుందాం. కానీ నాకు తెలుసు వాడే సిచ్యువేషన్లో ఉన్నాడు. లైక్ వాడు నెక్స్ట్ జాబ్కి ట్రై చేయాలి, ఇంటర్న్షిప్స్కి ట్రై చేయాలి. ఒక చోట ఇంటర్న్షిప్ వస్తే అక్కడికి వెళ్తే అక్కడ అకామిడేషన్ ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు, ఫుడ్కి దానికి దీనికి. సో ఐమ్ లైక్ ఓ మై గాడ్ ఇప్పుడు ఏంటి పరిస్థితి. నేను ఒక 2 days నిద్ర పట్టలేదు నాకు. అదని ప్లస్ జెట్ లాగ్ కూడా లైక్ కాన్స్టెంట్గా ఆ నైట్ నిద్రపోలేదు, ఆ నెక్స్ట్ డే నిద్రపోలేదు. నేను కాల్ చేసి చెప్పిన తర్వాత ఒక 2 hours తర్వాత ఐ స్టార్టెడ్ ఫిల్లింగ్ దట్ లాస్ట్ ఐటమ్ ఫామ్ అనమాట. లాస్ట్ ఐటమ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశాను. 30 days పడుతుంది అన్నట్టు చెప్పారనమాట ఫార్మల్గా. సో ఐమ్ లైక్ అసలు దొరుకుతుందా లేదా, ఓకే దొరికినా కూడా మొత్తం ఉంటాయా లేవా అంటే నేను ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. అసలు ఏంటి ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలి. పోనీ ఇంటికి కాల్ చేసి చెప్దామా అంటే నాకు వాళ్ళ మూమెంట్ని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అంటే దే ఆర్ ఇన్ ఏ ఫీలింగ్ దట్ కొడుకు అబ్రాడ్ వెళ్ళి అమెరికాకి రీచ్ అయ్యి లైక్ ఇమిగ్రేషన్ అయ్యే వరకు మనం చెప్పలేము ఎట్లుంటుంది ఏంటని చెప్పి. ఇమిగ్రేషన్ కూడా అయిపోయి నేను ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇమీడియట్గా నావి ఇవి పోయినాయి, ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పడానికి నేను డేర్ చేయలేకపోయినా. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ. ఇప్పుడు నాకే ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంటే వాళ్ళు ఇండియాలో ఉండి వాళ్ళకి ఇంకా ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి నాకు అనిపించి ఐఎమ్ లైక్ ఓకే ఐఎమ్ నాట్ గోనా సే దిస్ ఇంటూ మై డాడ్ మామ్ అని చెప్పి నేను ఎవరితో షేర్ చేసుకోవద్దు, యూఎస్ఏ కాబట్టి మ్యాక్సిమం దొరికే ఛాన్స్ ఉంది అన్నట్టు ఒక చిన్న హోప్ అనేది క్రియేట్ అయిందనమాట నాకు తర్వాత. కానీ ఒక రోజు చూసిన 2 days చూసిన నాకు అసలు నిద్ర రావట్లేదు. ఇంకా 2.5 days అయిన తర్వాత ఐ గాట్ మై స్లీప్ ఆన్ మార్నింగ్ అనమాట. నిద్రపోయి దగ్గరగా నేను ఆ రోజు నైట్ 7 o'clockకి లేచిన. ఆ రోజు నైట్ 7 o'clockకి లేచిన తర్వాత ఐ గాట్ ఎ మెయిల్ అనమాట. ఐఎమ్ గోనా షో యూ. యప్ ఇది So I'm gonna read this. Hi Mr. Rajshekhar, my name is Katie and I am one of the supervisors with United at the MSP airport, which it is in Minneapolis airport. I am reaching out to inform you that last night we located your fanny pack with your wallet on the inbound plane. Please let us know when you are able to pick it up. ఇది చూడగానే భయ్యా oh my god దొరికేసిందిరా భయ్. యా ఐమ్ లైక్ లోపల ఉన్నది మొత్తం దిగిపోయింది. ఇట్ వాజ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్టర్ రీచింగ్ ఇన్ టు యూఎస్ఏ అనమాట. నేను యూఎస్ఏ వచ్చినందుకు ఆనందపడలేదు, కానీ యూఎస్ఏకి వచ్చిన తర్వాత నా వాల్యుబుల్ థింగ్స్ అన్ని పోగొట్టుకొని అది మళ్ళీ దొరికిన తర్వాత దానికి వచ్చిన ఆనందం భయ్య నాకు అలా ఇలా లేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గా ఇన్ దిస్ ప్లానెట్. ఎందుకంటే ఇది కనుక దొరకకపోయి ఉంటే ఐ థింక్ ఇట్స్ గోనా ఇంకా నా లైఫ్ అంతా ఎండ్ అయిపోయేదేమో.
ఐ డోంట్ నో. ఎందుకంటే ఇక్కడ నీకు ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు ఉండరు. లైక్ హెల్ప్ చేస్తారు కానీ ఫ్రెండ్స్, అది ఎంతవరకు అంటే లైక్ ఇప్పుడు మనకు కూడా ఉంటుంది ఒక సెన్స్ అనేది ఉంటుంది, అవతల వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారు అంతవరకే. కానీ సో నన్ను ఇందులో నుంచి బయటికి లాగే వాళ్ళు ఎవరు? పోనీ ఇంట్లో ఏమన్నా మనదేమన్నా పెద్ద రాజుల కుటుంబమా, లేకపోతే ఒక రిచెస్ట్ ఫ్యామిలీ అంటే అది కాదు. లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐఎమ్ లైక్ ఓ మై గాడ్, ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను ఎవరో బయటికి లాగేసినారు అన్న ఫీలింగ్ అనమాట. ఐ ఫెల్ లక్కీ ఆన్ దట్ అండ్ ఐ కాల్ టు కేటీ అండ్ ఐఎమ్ లైక్ ఒక 20 సార్లు థ్యాంక్స్ చెప్పుంటాను ఆమెకి. షీఈస్ లైక్ ఆమె నవ్వుతానే ఉంది నేను థ్యాంక్స్ చెప్పేటప్పటికి. ఐ థింక్ షీ నో హౌ ఐ ఫెల్ట్. సో ఇట్స్ లైక్ గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్ అది ఇది అని చెప్పి షీ కటెడ్ ద కాల్. అండ్ నాకు అప్పటికి కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు, నిజంగా దొరికిందా? ఓకే దొరికింది. దొరికినట్టయితే మరి నా వాల్యుబుల్ థింగ్స్ అన్ని అందులో ఉంటాయా లేకపోతే ఉండవా? ఐమ్ లైక్ అరౌండ్ ఒక $26 పోలీస్ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇక వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చేసిందిరా బాయ్. ఐఎమ్ గోనా షో యూ దట్ బాక్స్ అనమాట. ఆ బాక్స్ దాని లోపల అది బ్యాక్ స్లింగ్ బ్యాగ్ అది చూపిస్తాను మీకు. 1 minute. ఇది భయ్యా స్లింగ్ బ్యాగ్. నా జీవితాన్ని తలకిందులు చేయబోయిన స్లింగ్ బ్యాగ్ ఇది. లైక్ ఇందులో అవి పెట్టుకున్నాను అనమాట. సో ఐ థింక్ దే షుడ్ హ్యావ్ ఎ రిసిప్ట్ అనుకుంటున్నా. యప్, దాన్ని ఏమంటారంటే ఒక మ్యూజియంలో లాగా పెడతారు కదా, అట్లా నా రూమ్లోనే ఉంటుంది ఇది ఎప్పటికీ. ఇది భయ్యా, మీరు అనుకోవచ్చు కదా అసలు నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి రా భయ్ అంటే. ఎంత చెప్పిన తర్వాత కూడా కొంతమందికి ఉంటుంది అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు ఫైనల్లో చెప్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే యూ కెన్ సీ యునైటెడ్ ఎయిర్లైన్స్ అనమాట. సో వర్జిన్ ఐడి, సీనా, షిప్పింగ్ క్లర్క్, యునైటెడ్ ఎయిర్లైన్స్, 4300 గ్లూంబ్యాక్ డ్రైవ్. చూసినట్టయితే మీరు చూసుకోవచ్చు. నేను 24th వస్తే 27th లైక్ వచ్చేసింది అనమాట. ఇందులో అది చూసిన తర్వాత మొత్తం చిల్ అవుట్ అయిపోయాను. ఇప్పుడు నాకు అఫీషియల్గా ఓకే ఐ మీన్ యూఎస్ఏ, నేను యూఎస్ఏలోనే ఉన్నాను. అప్పుడు ఆనందపడటానికి కూడా అంత ఎగ్జాస్టెడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా నార్మలైజ్డ్ అయిపోయింది నాకు. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, మాకు ఈ సోదంతా ఎందుకురా బాబు, నువ్వు పోతే పోగొట్టుకో మాకేంటి అనుకునే వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, బీ కేర్ఫుల్ గైస్. ఎవరైతే యుఎస్ఏ రాబోతున్నారో, ఆర్ యుఎస్ఏనే కాదు, లైక్ వెన్ యు ఆర్ విత్ యువర్ వాల్యుబుల్ థింగ్, ఓకే ఇది లేకపోతే నా లైఫ్ లేదు, ఎవ్రీ సెకండ్ దాని మీద ఒక కన్ను వేయాలన్నమాట. ఐ రియలైజ్ దిస్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఐఎమ్ లైక్ ఓకే, తర్వాత నుంచి నాతో ఏమేం క్యారీ చేస్తున్నాను అది నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ చేసుకోబోతున్నాను. నేను ఇప్పుడు సపోజ్ ఈ ఐటమ్ నాకు దొరకకపోతే, లైక్ వాళ్ళు చెప్పారు కదా ఇట్స్ ఫ్యానీ ప్యాక్ ఇంటూ యువర్ విత్ యువర్ వాలెట్ అని చెప్పి, నాకు ఒకేలా ఈ వాలెట్ అని నాకు దొరకకపోయి లైక్ మిస్ అయిపోయి ఆర్ సీట్లో పడేసుకొని వేరే వాళ్ళు తీసుకొని ఉంటే నా పరిస్థితి ఏంటా అని చెప్పి ఊహించుకుంటే ఇట్స్ లైక్ వెరీ హారిఫిక్ అనమాట. నేనేమంటా అంటే, ఎవరైతే ఇండియా నుంచి యుఎస్ఏ వస్తున్నారో బీ కేర్ఫుల్ విత్ యువర్ వాల్యుబుల్ థింగ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. మన లైఫ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. మీరు ఏదైతే ఫోరెక్స్ కార్డ్ తెచ్చుకుంటున్నారో, ఆర్ మీరు ఏదైతే వ్యాలెట్ తెచ్చుకుంటున్నారో, మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ తెచ్చుకుంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నాది పాస్పోర్ట్ నేను లక్కీగా వేరే చోట పెట్టుకున్నాను. ఫైల్ ఉంటుంది కదా, రెడ్ ఫైల్ ఒకటి, లైక్ అంటే నాది రెడ్ ఫైల్ ఉంది, అందులో నాది పాస్పోర్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈ పాస్పోర్ట్ అనేది కూడా అందులో ఉండుంటే ఐఎమ్ లైక్ ఐఎమ్ నో వన్ హియర్. నాకు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ చేసే ముందు అంటే మా ఇంట్లో వాళ్ళు లైక్ మా రిలేటివ్స్ అందరూ ఈ వీడియో చూస్తారు కాబట్టి ఫస్ట్ మీరేం టెన్షన్ పడద్దు. ఐఎమ్ వెరీ సేఫ్ హియర్. నేను చెప్పిందంతా ఆల్రెడీ అయిపోయి ఒక 20 days అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ మీ. క్యాంపస్ లో పార్ట్ టైం జాబ్ కూడా వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. నాది ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది, అంటే 3 years అవుతున్నట్టుంది. లైక్ 2021లో స్టార్ట్ చేశాను. ఒక 2 years చేసినాలే కానీ తర్వాత అది పడుకోబెట్టేశాను ఛానల్ని. లైక్ ఇండియా టు యూఎస్ఏ వ్లాగ్తో కొంచెం దాన్ని లేపారనమాట మీరు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేటివ్ ఆర్ నాకు తెలియదు అసలు నేను ఏం షేర్ చేస్తానో నాకే తెలియదు.
ర్యాండమ్గా ఏదో ఒక వీడియోలు చేస్తూనే ఉంటాను. ఫైనల్గా నేను చెప్పే మాటలు ఏంటంటే, ఇండియా నుంచి యూఎస్ఏకి రాబోయే వలసదారులు అనాలో, లేకపోతే విద్యార్థులు విద్యార్థినిలు అనాలో నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ ప్రస్తుతానికైతే ఇండియా నుంచి యూఎస్ఏకి వచ్చే వాళ్ళు, వద్దాం అనుకునేటోళ్ళు, బీ కేర్ఫుల్ విత్ ద థింగ్స్ దట్ యు ఆర్ క్యారింగ్ విత్ యూ. అది ఎంత చిన్నదైనా అవ్వండి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లలు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ కమింగ్ టు యూఎస్ఏ. లైక్ థింగ్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని, అవసరమైతే ఒక పేపర్లో రాసుకొని, అవి ఎక్కడ పెట్టుకున్నారో కూడా మ్యాప్ అవుట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం అటు ఇటు అయినా కూడా, నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే, ఐ ఫెల్ దట్ సిచ్యువేషన్ అనమాట. అది జరిగినప్పుడు నాకేమనిపించింది, నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటని చెప్పి నాకు తెలుసు, నేనే ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నాకు ఇన్నిసార్లు చెప్పబోద్దు అవుతుంది మీ. సో అదనమాట భయ్య. మొత్తానికి అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ డూ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకేముంది, ఉంటా మరి.